కానీ మామయ్య మొహం ఎందుకు మాడిపోయింది? రామ్జీ, రామ్జీ, భీమ్ ఎక్కడున్నాడు? వాడు వెనకొస్తున్నాడు. అన్నయ్య, ఏమైంది? మీరంత నిరాశగా ఎందుకున్నారు? లేదు, ఏం లేదు. కేవలం భీమ్ ఇంకా పోరాటం చేయాల్సి ఉంటుంది. భీమ్ ఎందుకు ఇంత నిరుత్సాహంగా ఉన్నాడు? చూడు భీమ్, పనిలో పని ఇది కూడా చెప్పే. నువ్వు బారిస్టర్ దగ్గరికి సంతకం చేయడానికి వెళ్ళావు కదా, మొహం వేలాడేసుకుని వస్తున్నావు ఎందుకు? నాది చిన్న జాతి అనే కారణంతో వాళ్ళు నన్ను ఉద్యోగంలోకి తీసుకోలేదంటే నాకు అర్థమవుతోంది. కానీ ఇక్కడ మనందరం చిన్న జాతి వాళ్ళమే. అయినా నాకు ఉద్యోగం దొరకపోవడంతో మీ అందరికీ సంతోషం ఎందుకు కలుగుతోందో ఈ విషయం మాత్రం నాకు అర్థం కావటం లేదు. అత్తయ్య, ఇప్పుడు మన గుండెలు చల్లబడ్డాయి. దలియమ్మా, నువ్వు ఈ పూలదండ వేసి భీమ్కు స్వాగతం చెప్పాలనుకున్నావు కదా? అవును, అనుకున్నాను. అయితే నువ్వు ఆ పని చేయొద్దు. ఇప్పుడు నేనే స్వాగతం పలుకుతాను. అరే, ఇలా ఇవ్వు ఇవ్వు. హితేషన్న, భీమును కించపరచడానికి లేదా వాడి మనోబలాన్ని తగ్గించడానికి మీరు వేసే ఎత్తులేవి ఎప్పటికీ సఫలం కాలేవు. స్వాగతం. ఏంటిది? మీరేం నాటకం ఆడుతున్నారు హితేష్ బాబాయ్? ఇది నాటకం కాదు భీమ్. నువ్వు రావడానికి ముందు దలియామి ఏం చెప్పిందంటే, ఈ రోజు భీమ్ బారిస్టర్ దగ్గర ఉద్యోగం సాధించి మనకొక ఉదాహరణగా నిలుస్తాడని. హితేష్, ఇదేంటో తెలుసా? ఏంటి బాబు గారు? విషం. నువ్వు భయపడకు, ఇది నీకోసం కాదులే. కేవలం ఈ విషయాన్ని ఏదో రకంగా భీమ్ తినే భోజనంలో కలిపాయి. భీమ్ ప్రయాణం ఎంతవరకే, తన పని అంతం. వాడితో పాటే వాడి కళ, అలాగే జాతి గురించి మనసులో ఏ ఆలోచనలు పెరిగిపోయాయో అవి కూడా అంతం. బాబుగారు, ఇక భీమ్ ఆట ముగిసిపోయిందని అనుకోండి. మీరెందుకు ఇలా కూర్చున్నారు? మీరు రావడం లేదా ఏంటి? నేను కొంచెం ఆందోళనలో ఉన్నాను, నువ్వు వెళ్ళిరా. మీకంటే నాకే ఆందోళనగా ఉంది. మీరు రోజు ఉద్యోగం వెతకడానికి వెళ్తున్నారు, కానీ ఉద్యోగం దొరకడం లేదు. అయినా నేను భోజనానికి వెళ్తున్నాను కదా, మీరు కూడా పదండి. అయితే మనసు బాలేదన్నాను కదా, నువ్వు వెళ్ళు. మనసు బాగోలేదా? తర్వాత ఆకలేస్తే ఆకలేస్తుందని చెప్తారు. భోజనాల నుంచి తిరిగొచ్చాక మీకోసం వంట చేయను. అయితే చెయ్యొద్దు. అలాగే నాకు ఆకలేసినా సరే నేను చెప్పను. వెళ్ళి ఇక్కడి నుంచి, నన్ను ఒంటరిగా వదిలే. చూడండి, అక్కడ అందరూ వెళ్తున్నారు, అందుకే మీరు కూడా పదండి. అలాగే నేను ఎలా చెప్తే మీరు అలాగే చేయాలని నేను మీకు పదే పదే గుర్తు చేయలేను. లేదంటే మర్చిపోండి, మీ భార్యనే కాదు మీ బిడ్డను కూడా. గుర్తుంది కదా, నేను విషం తాగుతాను, నేను చస్తాను, అలాగే బిడ్డను కూడా చంపేస్తాను. వచ్చేయండి. హితేష్,
నువ్వు కేవలం ఈ ఒక్క పని చేసి పెట్టు. భీమ్ చనిపోతాడు. అప్పుడు నిన్ను ప్రశాంతంగా బ్రతకగలుగుతాను. నా జీవితం, నా కెరీర్ మీద దృష్టి పెడతాను. నువ్వు తొందరగా కబురు తీసుకొని రా హితేష్. ఒకవేళ ఎవరైనా వ్యక్తి తన జీవితం అంతా సమాజానికి, మనుషులకు మంచి మార్గంలో నడవడం నేర్పిస్తూ ఉంటే అప్పుడు ఆ వ్యక్తి మరణం తన జీవితంతో సమానంగా సార్థకమైందిగా మారిపోతుంది. ఏమైంది? దగ్గొస్తోంది. నేను నీళ్ళు తీసుకొస్తాను. ఇక్కడే ఉన్నాయి కదా, నేను తీసుకుంటానులే. నేను తాగుతాను, నువ్వు వేరే తీసుకో. సరే, మీరు ఇవి తాగండి, నేను వేరేవి తీసుకుంటాను. అయ్యో, ఆ నీళ్లు నువ్వు తాగొద్దు, అందులో విషం కలిపింది. ఆ భీమును తాగనివ్వు. నువ్వు తాగావంటే చచ్చూరుకుంటావు. ఎందుకు నీదే జాతి? ఇక్కడ అందరూ చిన్న జాతి వాళ్ళు. నువ్వు ఎంత చిన్నవాడివో అలాగే ఎంత చిన్న జాతి వాడివో నువ్వు ముందు ఇది చెప్పు. నేను ఇక్కడ మీ లెక్క ప్రకారం అందరికంటే చిన్న జాతి వాడిని. మా నాన్న పేరు రామ్జీ సక్పాల్. చే, నువ్వు తాగినవి తాగాలా? తీసుకో, నువ్వే తాగు. అరే, మీరు తాగాలనుకుంటే డాక్టర్ గారు, ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? పర్వాలేదు. నేను ఇతనికి ఇంజెక్షన్ ఇచ్చేశాను. రేపు ఉదయానికల్లా కోలుకుంటాడు. కోలుకోవడం కాదు, ఉదయానికల్లా ఈ భీమరావు పైకే పోయి ఉంటాడు. డాక్టర్ గారు, కంగారు పడాల్సిందేమీ లేదు కదా? నిశ్చింతగా ఉండండి. నిజానికి ఎక్కువగా టెన్షన్ పడడం మూలంగా, బెంగ కారణంగా ఏం జరుగుతుందంటే మనిషి శరీరం తన కంట్రోల్లో ఉండదు. అప్పుడు తన తల తిరిగి పడిపోతూ ఉంటాడు. బాధాకరం భీమరావు. నీ విషయంలో ఈ రాత్రి ఎప్పటికీ ఉదయం కాదు.
మీరు వెళ్ళండి, నిద్రపోండి. ఉదయం ఒక్కసారి భీమరావు ఇక ఈ ప్రపంచంలో లేడని వింటే అప్పుడు నేను నిద్రపోతాను ప్రశాంతంగా. వెళ్ళండి. నరోత్తం జోషి, తెల్లారక ముందు రాత్రి ఇంకా మిగిలే ఉంది. ఈ నరోత్తం జోషితో కలిసి మీరు నా భర్తను ఏం చేశారో చెప్పండి. నేనేం చేశాను? ఏం చేయలేదు కదా. మీరిద్దరూ ఇక్కడ దేని గురించి వేడుక చేసుకుంటున్నారు? అరే రామ్జీ, నిజానికి మేము పాత స్నేహితులం. ఇక మేము ఇంత పాత మిత్రులా? అది హాస్పిటల్లో, డాక్టర్ గారి కోట్లో తమరు ఖరీదైన గడియారం వదిలేస్తారా? వెతక్కండి, నా దగ్గర ఆధారం కూడా ఉంది. చూడండి, మీరంతా ఏదో పొరపాటు పడుతున్నారు. డాక్టర్ గారు, ఎలాంటి పొరపాటు పడలేదు. మీరిద్దరూ కలిసి ఇక్కడ ఏం చేశారో మాకు బాగా తెలుసు. డాక్టర్ గారు, నేను నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒకవేళ మీరు మాతో పాటు రావడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేసినా ఏం చేస్తారు మీరు? నేను మీ ప్రాణాలు తీస్తాను. మీరు నాతో పాటు రండి. చెయ్యదులండి. పదండి నాతో పాటు. చెయ్యదులో. మీరు ఇలా వినరు కదా. రండి. రామ్జీ. నరోత్తం జోషి, అక్కడే ఆగిపో, లేదంటే నీ మొత్తంతా దించేస్తాను. అరే ఆగండి డాక్టర్ గారు, ఏమైంది? భీమరావు పైకి పోయాడు కదా. నాకు విషయం పూర్తిగా చెప్పు. ఎలా చేసావు? వాడిని ఎలా చంపావు? చెప్పు. డాక్టర్ గారు కాపాడారు. డాక్టర్ గారు, మీరు ఏదైతే చేశారో అది తప్పు. కానీ మీరు నా కొడుకు ప్రాణాల్ని కాపాడారు. అందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. కానీ మీరిద్దరూ ఏ తప్పైతే చేశారో దాన్ని నేను ఎప్పటికీ క్షమించలేను. ఏంటి? క్షమించలేవా? నీకున్న స్తోమత ఎంతని చెప్పు రామ్జీ. స్తోమత ఎవరికి స్తోమతుందో వారికి స్పృహ వచ్చింది. ఇక నరోత్తం జోషి మీకు కూడా తెలుసు. నేననుకున్నా కూడా నా కొడుకుని న్యాయం కోసం పోరాడకుండా ఆపలేను. మీరిద్దరూ చేసిన దానికి లెక్క ఇప్పుడు నా కొడుకు భీమ్ చూసుకుంటాడు. డాక్టర్, నీకు తెలుసా ప్రపంచంలో 2 రకాల దద్దమ్మలుంటారు. ఒకరు
చదువురాని దద్దమ్మలో ఇంకొకరు చదువుకున్న దద్దమ్మలో అది నువ్వే. ఉదయానికల్లా భీమ్ని పైకి పంపించుండాల్సింది. ఒక్కసారి గొంతు పీసుకుంటే ఆ భీమరావు చనిపోయి ఉండేవాడు. అసలు వాడిని కాపాడడానికి నీకేం అవసరం ఉంది చెప్పు. ఒకవేళ భీమరావుకి ఏదైనా జరుగుంటే తన ఇంట్లో వాళ్ళు నన్ను వదిలేస్తారా? వాళ్ళు ఇప్పుడు కూడా వదిలిపెట్టారు. అలాగే నా గురించి బెంగపడకు డాక్టర్. నేను చెప్పేవాడిని. డాక్టర్ నాకు పరిచయస్తుడు. నేను తన్ని కలవడానికి వెళ్ళినప్పుడే జేబులో ఉన్న నా గడియారం పడిపోయిందని, అది రమాబాయికి దొరికిందని. రమాబాయి దగ్గర జేబు గడియారం కాకుండా ఆధారం ఉందా చెప్పు. నువ్వు నీ గురించి ఆలోచించుకో చవట దద్దమ్మా. జోషి గారు, జోషి గారు, నేను చెప్పేది వినండి. జోషి గారు, రాసివ్వండి. ఒకవేళ నేను ఆ అపరాధాన్ని రాసి ఇచ్చానంటే ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. అపరాధాల గురించి కాదు, ఏం రాసివ్వాలంటే ఇక నుంచి ఏ రోగి విషయంలో మీరు అలా చెయ్యరు అని, మీరు నా విషయంలో చేసినట్టుగా. ఇక దీనికి బదులుగా నేను మీకు వ్యతిరేకంగా రిపోర్ట్ రాయించను. భీమ్, అసలు నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ ఈ రోజు నువ్వు తనను వదిలేస్తే రేపు ఇంకెవరితోనైనా ఇలాగే చేస్తాడు కదా. చూడు భీమ్, ప్రతి ఒక్కరి భార్య రమాబాయి లాంటిది ఉండదు. ధైర్యం చూపించి తన భర్తను కాపాడుకోవటానికి. నేను ఇలా ఇంకెవరితోనూ చేయను, ఎప్పటికీ చేయను. ఇవ్వండి, ఇవ్వండి, నేను రాసిస్తాను. మీరు ప్రతిసారి అలాగే చేస్తారు. అది అసలు నేను ఊహించలేను. నాకు అర్థమైపోయింది మీరెందుకు ఇలా చేశారో. కానీ నాకు మాత్రం అర్థం కావట్లేదు. నేను ఇందులో ఏం రాశానంటే నేను ఎప్పుడు ఎవరికి చెడు చేయను అని. ఒకవేళ వీలైతే ఈసారికి నన్ను క్షమించండి. చేతులు జోడించకండి. డాక్టర్ కోటు వేసుకుని మీరు చేతులు జోడించడం మంచిగా అనిపించడం లేదు. ఒకవేళ మీరు క్షమాపణ చెప్పాలనుకుంటే మీరు నాకు చెప్పకండి, మీ వృత్తికి చెప్పుకోండి. ఇంకొక విషయం, ఈసారి ఇది నా ప్రాణాలకు సంబంధించింది. అందుకే మీకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వకూడదని నిర్ణయించుకునే హక్కు కూడా నాదే. ఇంకొకరి ప్రాణాలకు సంబంధించింది అయ్యింది అంటే నేను ఈ పాటికి మిమ్మల్ని లాక్కుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళుండేవాణ్ణి. ఇక నుంచి గుర్తుపెట్టుకోండి. నాకెందుకు ఇస్తున్నారు? దీన్ని నేనేం చేసుకుంటాను? మీ దగ్గరే ఉంచుకోండి భద్రంగా. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా నరోత్తం జోషి, ఎవరైనా భీమరావును చంపడం కోసం మీకు అత్యాశ కలిగిస్తే గనక ఆ సమయంలో దీన్ని ఖచ్చితంగా చదవండి. ప్రతిసారి ఈ భీమరావు తప్పించుకున్నాడు. ఎంత ప్రయత్నించినా సరే, ఎలాంటి కుతంత్రం చేసినా సరే ఈ భీమరావు ప్రతిసారి ఎలా బ్రతికిపోతున్నాడు. నరోత్తం గారు పరీక్ష రాయడానికి వెళ్ళడం లేదా? ఏంటి, ఈరోజు పరీక్ష ఉందా? అవును. చూడు, ఈ భీమరావు కారణంగా ఈరోజు పరీక్ష ఉందనేదే పూర్తిగా మర్చిపోయాను. నేనేం చదవలేకపోయాను. ఇప్పుడు నేనేం చేయాలి? జరుగుతుంది ఇలాగే జరుగుతుంది. ఇతరుల మీద ఈర్ష్య చూపించటంలో తన విలువైన సమయాన్ని వృధా చేసుకున్నప్పుడు
ఇక వాళ్ళకి తెలియనే తెలీదు. అదే ఈర్ష జ్వాలల్లో వాళ్లే స్వయంగా ఎప్పుడు కాలిపోవడం మొదలు పెడతారు. అయిపోయిందా? చెడు అసలే మెదడు చెడిపోయింది. నువ్వు వెళ్ళిపో. ఖచ్చితంగా వెళ్లిపోయేవాడినే. కానీ వృత్తిపరంగా గురువుని. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. ఆ కారణంతో ఎవరైనా అంధకారంలో చిక్కుకుపోవటం చూసినప్పుడు నేను చూస్తూ ఉండలేకపోతాను. ఇక వాళ్ళకి సరైన మార్గం చూపించడం కోసం బయలుదేరతాను. మార్గం చూపించారా? ఇప్పుడు నేనొక మార్గం చూపిస్తాను. అటు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదంటే మెడపెట్టి గంటిస్తాను. వెళ్ళు. మమ్మీ ఎందుకు గొడవ పడుతున్నారు? మీరు ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి వీల్లేదండి. జీజాబాయ్ తప్పుకో, లేదంటే నేను నా మర్యాదలు మర్చిపోతాను. అయితే మర్చిపోండి. మీరు ఇంటికి నాన్న ఇంకా అన్నయ్య కదా, అయితే బయటకెళ్లి సంపాదించి డబ్బులు తీసుకురండి. నేను ఇంట్లో ఉంచిన డబ్బుల్ని ఇవ్వలేను. ఇందులోంచి ఇప్పుడు డబ్బులు తీసుకొని చూపించండి. నేను మిమ్మల్ని తీసుకొనివ్వను. అసలు నిన్ను నాకు మందులు అక్కర్లేదు. బహుశా మందులు వేసుకోవటం వల్ల నేను కోలుకుంటానేమో. కానీ ఇంట్లో ఈ విధంగా గొడవపడి పోట్లాడి మందులు తీసుకొస్తే వాటి వల్ల ఎలాగూ ప్రయోజనమేదీ ఉండదు. చూడత్తయ్యా, ఈవిడకు అలాగే లక్ష్మీ వదనకు చెప్పండి, నేను భీమాబాయి కొడుకునని. ఏ భీమాబాయి అంటే తను ప్రాణాలు పోయేదాకా నొప్పితో పోరాడుతూనే ఉంది. నేను కూడా 3-4 రోజుల దాకా ఈ నొప్పిని, ఈ బాధను భరించగలను. నేనేమి చనిపోను, కొంచెం సహించగలను. ఆనందన్నయ్య, నాన్న, నా మందుల కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరమేమీ లేదు. మందులేం అక్కర్లేదు. రమా, లోపలికి పద. జీజాబాయ్, నన్ను క్షమించు. మనసు లోపల నేను ఆశించేవాణ్ణి, ఏదో ఒక రోజు నా కొడుకు భీమ్ను అంగీకరిస్తావని, ఈ కుటుంబాన్ని స్వీకరిస్తావని. కానీ లేదు, నీకసలు అర్హత లేదు. ఇదంతా ఏంటి? చెప్తాను. భీమ్, రమా, మీరిద్దరూ ఇటు రండి. ఆనంద్, మీరా, మీరిద్దరూ ఇటు రండి. నేను బతికున్నంత వరకు, అంతవరకు ఈ ఇంటిని నేను పంచలేను. కానీ ఇప్పుడు బంధాల్ని పంచాల్సిన సమయం వచ్చింది. భీమ్, రమ, ఈ రోజు నుంచి ఆ భాగంలో మీరిద్దరూ ఉండాలి. మీ వంట విడిగా వండుకోవాలి. ఇక మేమందరం ఈ భాగంలో ఉంటాం. ఎందుకంటే మీరు విడిగా ఉండటం చూసి ఈ ఇంట్లోని కొందరు సంతోషంగా ఉండటానికి,
అలాగే నేను బాధపడ్డానికి నేను ఈ రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నానని. చూడు బాబు, మంచిదైనా చెడ్డదైనా ఎలాంటిదైనా సరే నువ్వు నీ సంసారాన్ని ఏర్పాటు చేసుకో. దాంతో నీకు కూడా కొంచెం శాంతి దొరుకుతుంది, అలాగే నాకు కూడా. కానీ నాన్న, భీమ్, మీ నాన్న నీ దగ్గర ఉండాలా లేక దూరంగా ఉండాలా? ఏదేమైనా మీ నాన్నే కదా. ఇక ఇదే నా ఆఖరి నిర్ణయం. నాన్న, నాకేమనిపిస్తుందంటే మీరు ఈ నిర్ణయం గురించి ఇంకోసారి ఆలోచించడం మంచిదని. అన్నయ్య, ఇది అవసరం లేదు కదా, భీమును రమను మన నుంచి విడదీయడం. మీరా, ఈ ఇంటి పరిస్థితులను చూస్తుంటే నాకిలా అనిపిస్తోంది, భీమ్ ఇంకా రమకు ఇది చాలా ముఖ్యమని. సరే, నాన్న ఎలా చెప్పారో అలాగే చేస్తాను. రమా, నువ్వు పనిలోకి వెళ్ళాలి కదా, వెళ్ళు తల్లి. ఇక ఏం జరుగుతుందో అది కూడా చూద్దాం. కానీ తన ఇల్లే ముక్కలు కాకుండా కాపాడలేకపోయాడు. పిన్ని, ఇప్పుడు ఇవన్నీ అనడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఏం జరగాలో అది ఎలాగో జరిగింది. ఇప్పుడేం జరుగుతుందో అది చూసుకుందాం. చూద్దాం, ఖచ్చితంగా చూద్దాం. ఎందుకంటే ఇంత త్వరగా నేను ఎలాగో చనిపోను. ఇప్పుడు ఈ పంపకాల ఫలితం తేలిపోతుంది కదా, అంతవరకు నేను బతికే ఉంటాను. ఆ తర్వాత నేను మీ ఇద్దరిని అడుగుతాను. ఏమడుగుతారు? ఏ హక్కుతో అడుగుతారు? మీరు ఎవరి పక్షాన కూడా లేరే. ఒకే ఒక పక్షం ఉంది, అక్కడికి మిమ్మల్ని నేను వెళ్ళనివ్వలేదు. ఇంకా ఇంకొకటి ఈ పక్షం ఉంది, ఇక్కడ మిమ్మల్ని ఉంచుకోవడమే మాకు ఇష్టం లేదు. మీకు అలవాటైపోయింది కదా, అవునా? మాట్లాడండి, మాట్లాడండి. నీకు తెలుసా లక్ష్మి, ఎప్పుడైతే ఈ ఇంటికి నేను పెళ్లి చేసుకుని వచ్చానో ప్రతి సంతోషకర సందర్భంలో ఇంట్లో తియ్యటి రొట్టెలు ఇంకా పాయసం మనం వండేవాళ్ళం. ఈ రోజు మనకు కూడా సంతోషించాల్సిన రోజే. ఈ రోజు మనం కూడా తియ్యటి రొట్టెలు ఇంకా పాయసం చేసుకుందాం, సరేనా? అలాగే, ఈ రోజు అవే వండుదాం. నేనే నేరస్తురాల్ని, నేనే పట్టుబట్టాను అన్నయ్య రెండో పెళ్లి చేసుకోవాలని. అందుకే ఈరోజు ఈ ఇంట్లో జీజాబాయి కారణంగా ఏదైతే జరుగుతుందో ఆ పాపాలన్నిటిలో నేను కూడా భాగస్వామినే. ఆలస్యంగా వచ్చావేం? అది మా ఇంట్లో నా భర్త. ఇంట్లో ఏంటి? చూడు, ఒకవేళ నీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా సరే, అయినా నువ్వు సమయానికి రావాలి, అర్థమైందా? లేదంటే నీకు ఇక్కడ ఎలాంటి పని లేదు. ఇక్కడి నుంచి గుర్తు పెట్టుకుంటాను. తర్వాత గుర్తుపెట్టుకో. ముందుగా ఏమేం గిన్నెలున్నాయో లోపల అవి తీసుకొచ్చి కడుగు.
ఓరి భగవంతుడా, పగలగొట్టావా? ఇవేమైనా నీ పుట్టింటి వస్తువులు అనుకున్నావా? నా కొడుకు చూశాడంటే నీ ప్రాణాలు తీసేస్తాడు. నన్ను క్షమించండి. ఏం క్షమించాలి? నేను ఇది కావాలని చేయలేదు. అది ముందు నుంచి పగిలిపోయింది. నేను దాన్ని ఎత్తాను, అది పగిలిపోయింది. ముందు నుంచే పగిలిపోయిందా? అంటే ఏంటి? ఏంటమ్మా మీరేంటి పొద్దు పొద్దున్నే కేకలేస్తున్నారు? తనేం కావాలని పగలగొట్టుండదు. మీరు వెళ్ళి పాలు తీసుకురండి. ఈరోజు ఇంట్లో టీ చాలా చండాలంగా ఉంది. మీరు ఇక్కడే పెట్టి తీసుకుని రండి. వెళ్ళండి. ఇంకా నిలబడే మొహం ఏం చూస్తున్నావు? త్వరగా గిన్నెలు తోము. అన్నట్టు ఆ పాత్ర ఇంకెందుకు పనికిరాదు. దాన్ని నువ్వు ఆ మూలన పెట్టే. అలాగే. అన్నట్టు డబ్బులు ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పు. నీకంటే ముందు కూడా ఒక ఆమె ఇక్కడికి పనిచేయడానికి వచ్చేది. తనది మీ జాతే. నేను తనకి చాలా సహాయం చేశాను. ఈ వ్యక్తి నాకు కొంచెం తేడాగా అనిపిస్తున్నాడు.